మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చూసినానయ్యా. ఆయన పరిపాలన ఎంత చక్కగా చేస్తాడు, ఎంత అధికార గణంలో ఆయనకు ఎంత పట్టున్నది, ఎంత ఆయన చక్కని పరిపాలన అందించాడు. అటువంటి రాజశేఖర రెడ్డిని భ్రమంలో చేసి ఆయన్ను బెదిరించి లోబర్చుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు ఆయన సీఎంగా ఉండగా. దాంతో తృప్తి పెడాలన్నా లేదా? ఆయన ఇద్దరే బిడ్డలు ఆడపిల్లలు. ఆయన ఇంకా చెల్లి లేదు, తల్లి లేదు. ఆయన ఇద్దరు ఆడబిడ్డలకు ఒకరికి 50,000 కోట్లు, ఒకరికి 50,000 కోట్లు ఇస్తే 1,00,000 కోట్లు సరిపోతుంది కదా. ఆహా, ఆయన డబ్బు దాహం ఈ సీఎం అయిన తర్వాత 2 అంతలు 3 అంతలు పెరిగిపోయి ఇసుక, మైన్స్, మద్యం 1,000 కోట్లు సంపాదించినాడు. అంటే ఇసుకది గవర్నమెంట్కి పోయేదిలే, మద్యాన్ని గవర్నమెంట్కి పోయేదిలే, మైన్స్ది కొట్టడమే. మీకందరికీ తెలుసు, ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి బాగా తెలుసు. అంటే 5 అంతలు పెంచినాడు. ఇదంతా లెక్కాచారాలు లేకపోదు, వాళ్లకు లెక్కాచారాలు లేకపోదు. వాళ్ళ బ్రాండ్ తీసుకుపోయి గవర్నమెంట్ బ్రాండ్ షాపుల్లో పెట్టడము, సాయంత్రానికి కలెక్షన్ తీసుకొని పోవడము. అంటే గవర్నమెంట్కు పోకుండా దొడ్డిదారిన కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసి. తర్వాత సాదా ఏదో జీవనాధారంగా ఉన్నాయి, ఉపాధి హామీ. ఈ కమలాపురం మున్సిపాలిటీని, కమలాపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసి పారేసి పేదల నోళ్లు కొట్టినారు. ఉపాధి హామీ పథకం అమలు కాకుండా చేసి ఈ కమలాపురం ప్రజలను నాశనం చేసి పెట్టారు. ముందు ఏదో గ్రామ పంచాయతీ ఉంటే ఏదో కడతాన్నారు, పోతాన్నారు, ఇచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు, లేని వాళ్ళది వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఈయన చేసిన వల్ల 2 మాటలు పనులు కట్టాల. ఒకటి మార్చిలో, రెండోది అనవసరమైన భారం మోపినాడు ఈ ఎమ్మెల్యే. ఈయన్ను గెలిపించిన దానికి ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. అట్లే కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినాల నుంచి, మేనల్లుడు ముఖ్యమంత్రి అయినాల నుంచి, ఈయన ఎమ్మెల్యేగా గెలిచినాల నుంచి 1,000 కోట్లు. రేపు కూడా ఎవడు పోటీ పెట్టాడో పెట్టమని, నా ఇంటికి కూడా పెరగలేదు అనేటట్టుగా పోటీ పెట్టినోడు 2,000 ఇస్తే నేను 5,000 ఇస్తా, వాళ్ళు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తా. ఎవరో రమ్మని అంటున్నాడు. దోపిడీ చేసినాడు, ధనాన్ని దోచుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకా సవాల్ చేస్తాడు. కమలాపురం నియోజకవర్గ ప్రజలను లెక్కతో కొని తన జోయిలో పెట్టుకోవాలి అనే ఆశతో ఉండాలి. ఎమ్మెల్యే గారు, మీరు మాట చెప్పినారు, మీరు చెప్పిన హామీ నెరవేర్చలే. మీరు చెప్పినట్టు ఇది కట్టలేదు కాబట్టి మీరు రేపు రాజీనామా చేయి. 3 నెలలకు నీ సొమ్మేం పోదు, నీకు నష్టమేం రాదు. రేపు ఎలక్షన్లో పోటీ చేయాలి. లేదా నువ్వు ఆ బిడ్జి ఎప్పుడు కట్టిస్తావు, మళ్ళా చెప్తావు, మాయమాటలు చెప్తావు. నేను మళ్ళా మాదే ప్రభుత్వం అంటావు, మేమన్నీ బటన్లు నొక్కినాం, ఓట్లని మాయే అంటావు, మళ్ళా బిడ్జి కట్టానంటావు. నీ మాటలు నమ్మరు. కాబట్టి నువ్వు రాజకీయ సన్యాసం చేయి, ఇంట్లో కూర్చో. సో వీరశివారెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎటువంటి వాడు, ఏం కథ, ఆయన ఏ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ముందు నల్లూరు వీరారెడ్డి కొడుకుగా ఆ పేరే ఫేమస్.
ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్యాకెట క్లబ్బులు మెయింటైన్ చేసేది, ఇంట్లోనే ప్యాకెట్ ఆడిపించుకునేది, మేజులు ఎత్తేది. సో ఈ రకమైన స్థాయి నుంచి వచ్చి ఎక్కడ సారాయి, అప్పుడు సారాయంగళ్ళు కూడా ఉన్నాయి, సారాయంగళ్ళు పడుకునేది, దొంగ సారాయి చేసేది, దొంగ బాటిళ్ళు బాటిలింగ్ యూనిటే కోకటంలో పెట్టి శుభ్రంగా బాటిల్ ఈయన తయారు చేసి అమ్మేసేది. సో ఇట్లాంటి చండాలమైన పనులన్నీ ఆయన చేసి అప్పుడేదో మండల ప్రెసిడెంట్గా కమలాపురానికి ఉన్నాడు, ఏదో కాలమహిమ. సో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. మైసూరారెడ్డి గారు కూడా అంటున్నారు, దిబ్బల మీద కోడిని నాకు పెట్టినాడు పోటీ అని చెప్పేసేసి ఏదో మొత్తం పైన ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకా దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినాడు. అప్పుడు కూడా ఒకసారి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఇదే ఆయన చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా ఈయన నేపథ్యం ఏంటి, ఈయన కథ ఏంది, ఇవన్నీ కూడా చూసుకోకుండానే ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. ఫస్ట్ మారింది అంతే, రెండోసారి మారింది అంతే, ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు నిజంగానే. ఆ రకమైన మెంటాలిటీ కలిగిన వాడు, అది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. 2014లో తెలుగుదేశంలో ఉన్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా ఈ పార్టీలో చేరాలని ప్రయత్నం చేసి ఆ సింపథైజర్గా అట్లాగే ఉండి, ఎందుకంటే ఈ కేసులన్నీ మళ్ళీ బయటకు వస్తాయేమో అని, అందుకు అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ నెల ఉంది కదా, అంతే, ఒక నెల 2 నెలలు ఉంది. అందుకోసమే ఇప్పుడు మొన్న పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అన్నమాట. ఏదో ఈయన నక్కజిత్తుల వినయాన్ని చూసి పుత్తా నరసింహారెడ్డిని కాదని, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు పుత్తా నరసింహారెడ్డి గారు, కాదని ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అది ఓర్చుకోలేక ఎమ్మెల్సీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన నిలవడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఈయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈయన ఇంకొకరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే, ఆయన చేరిన పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ. ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన 14.5 సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14.5 సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా ఒక్కరికి? చంద్రబాబు నాయుడు గారు చేయలే. నోరు వారేసుకుంటే ఇటువంటి పరిస్థితే, కబడదారు, మంచిది కాదు నీకు. ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. ఏ పల్లెకి పోయినా నేనంటే చాలా ఆసక్తిగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తీసుకోకుండా మరీ ఘోరంగా 4 మాటలు పార్టీలో ఓడిపోయి ఎలుపు గుర్రం అనేది ఎక్కని వ్యక్తికి సీటిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సీట్ల విషయంలో కేవలం ధన ప్రభావమే పనిచేసింది. 20 కోట్లు 30 కోట్లు పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్ళను, తరువాత నియోజకవర్గంలో ఆర్థిక భారం అంతా మేమే మోస్తాం, మాకు సీట్లు ఇవ్వని వాళ్లకు
ఏదో ఎస్సీ ఎస్టీలకు తప్ప అంతో ఇంతో పార్టీ ఆర్థిక సహాయం. ఈ సీట్ల పంపిణీ ద్వారా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మొత్తంలో పార్టీకి డబ్బు వెనకేస్తుంది. ఇందువల్ల చంద్రబాబు నాయుడు రేపు జరిగిపోయే ఎలక్షన్స్ లో ఫలితాలను ఆశించలే, కేవలం డబ్బునే ఆశించినాడు. దీనివల్ల కడప జిల్లాలో ఒక్క సీటు కూడా పోయిన తోటి 2019లో 10కి 10 వైసీపీ పోయినాయి. ఇప్పుడు ఒక గాలి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన చేష్టల వల్ల ఆ గాలి కొట్టుకొని పోయింది. 10కి 10 వైసీపీకి పోతాయి. తెలుగుదేశం పార్టీ 0 సీట్లు మాత్రమే అన్ని డబ్బులు కొనుక్కుపోయామని చెప్పుకున్నది అస్తవ్యస్తంగా ఇచ్చినాడు. సీట్లు అనేది పార్టీలో సభ్యత్వం లేనులకు, సంబంధం లేనులకు కొందరికి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాయచోట ఎక్కడ, రాజంపేట ఎక్కడ? రాయచోటను తీసుకొని పోయి రాజంపేటలో అభ్యర్థిగా నిలిపారు. అన్ని ఇట్లే చేసినాడు, ప్రతి ఒక్కటి ఇట్లే చేసినాడు. 1-2 తప్ప ఏ సీట్లు కూడా సరిగా ఇయ్యలే, గెలుపు కూడా వాళ్ళకి ఇయ్యలే. నిరంతరం ఓడిపోయే వాళ్ళకే ఇచ్చినాడు. గెలిచిన వాళ్ళని మాట్లాడి సీనియర్ నాయకులు పరిగణలోకి తీసుకోవాలి. సో కడప జిల్లాలో అంటే మీరు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. కమలాపురం అసంతృప్తి నేతగా మీరు అంటే మీ ప్రయాణం లేక మీ నిర్ణయం టీడీపీలో కొనసాగుతున్నారా లేదా వైసీపీ వైపు పోయే ప్రయాణం? టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదు. భవిష్యత్ కార్యాచరణ ఏమి, ఎట్లా చేయాలి అనేది నాయకులతోనూ, నా సానుభూతి పరులతోనూ, నా అనుయాయులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తొందరగా తీసుకుంటాం. టీడీపీలో ఆత్మాభిమానం ఉండే వ్యక్తిగా నేను టీడీపీలో కొనసాగను. మీకు ఇంకొక విషయం చెప్పాలి. టీడీపీ టికెట్ కేటాయించిన అభ్యర్థి మా సొంత ఊరికి ప్రచారానికి పోతున్నారు. నేను టీడీపీలోనే కొనసాగాల, టీడీపీలోనే ఉందాంలే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, ఎందుకు మనం రాంగ్ చెప్పేయాలనుకుంది. ఆ టీడీపీ టికెట్ కేటాయించిన అభ్యర్థి మా సొంత ఊరికి పోతా నేను పార్టీలో ఉండాననే విషయం కూడా పరిగణలోకి తీసుకోకుండా, నాకు కొన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఆలోచించకుండా, నియోజకవర్గంలో పలుకుబడి ఉంది అనేది కూడా లెక్క చేయకుండా మా ఊర్లోనే నాకు తెలియకుండా పోయి ప్రచారం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆత్మాభిమానం గల వ్యక్తిగా పార్టీలో కొనసాగడం కష్టం. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని 2-3 రోజులు చెప్పేస్తాను. సో కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి నేతగా పార్టీలో కొనసాగే ప్రసక్తి అయితే లేదని. అయితే చంద్రబాబు నాయుడు చాలా సీట్ల మాత్రం డబ్బుల కోసమే, డబ్బు ఉన్న వారికి మాత్రమే సీట్లు కేటాయించారు. ఇక్కడ తమను పూర్తిగా అవమానించాడు. సీనియర్ అనేటువంటి తమను అవమానించి డబ్బున్న వాళ్ళకి టికెట్లు కేటాయించడం వల్ల ఈ పార్టీలో మేము కొనసాగే ప్రసక్తి లేదని కూడా ఆయన అంటున్నాడు. కెమెరామెన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, కడప.